గుడ్ మార్నింగ్ అండి. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో కోవెలకుంట్ల బనగానపల్లిలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కోవెలకుంట్లలో 1.50 కోట్లతో మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని శంకుస్థాపన చేశారు. అదేవిధంగా స్థానిక బనగానపల్లి పట్టణంలో సుమారు 4 కోట్ల రూపాయలతో నిర్మించే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా సభలు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి లేకుండా తమ సొంత నిధులను సైతం ఖర్చు పెట్టేందుకు వెనుకాడమని చెప్పారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ కార్యాలయాలన్నీ తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకుంటాయని, ఈ సందర్భంగా ఏవైతే శిథిలాలకు చేరుకున్నాయో వాటన్నిటిని కొత్తగా నిర్మిస్తామని చెప్పారు. ఇక డిగ్రీ కళాశాల శంకుస్థాపన సభలో ఆయన మాట్లాడుతూ ఈవ్ టీచింగ్ చేసిన మహిళలను అమ్మాయిలను వేధించిన తక్షణమే డిగ్రీ కాలేజీ స్థానిక పోలీసులు కొత్తగా ఆయన ఆదేశించారు. భవన నిర్మాణాలు కూడా దాదాపుగా 4 కోట్లతో కార్యక్రమాన్ని చేపట్టడం, ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఉపాధ్యాయులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, పత్రికా విలేకరులకు, స్థానికంగా నుంచి వచ్చినటువంటి మా పార్టీ సభ్యులకు, కుటుంబ సభ్యులకు మీకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ విద్యార్థులకు మన ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాను. ఇది దశాబ్ద కాలంగా దాదాపుగా నేను 2014-19లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రూసా కింద 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలని చెప్పడము, అప్పటికే అవి కూడా ఆ రోజు నిధుల కోసం మనం ట్రై చేసినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ వ్యతిరేకంగా రాయడంతో ఆ నిధులు ఆగిపోయినాయి. గత ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క నాడు నేడని చెప్పడమే తప్ప ఎక్కడ కూడా సప్లిమెంట్గా కరెక్ట్గా కూడా ఎక్కడ కూడా ఫుల్గా పనులు చేసిన పాపాన పోలేదు. ఈ ప్రాంతంలో నేను కూడా చదువుకుని హై స్కూల్ చదువుకునేటప్పుడు ఇక్కడ కూడా గ్రౌండ్ ఉండేది, ఇక్కడ సైన్స్ కూడా ఉండేది. నాకు లాగా గుర్తున్నాయి ఇవన్నీ కూడా. మంచి మంచి బిల్డింగ్లు అప్పుడు బ్రిటిష్లో అప్పుడు మా నవాబులు కట్టిన బిల్డింగ్లు ఉండేటివి. అటువంటి ప్రాంతంలో మళ్ళీ నేనే ఈరోజు ఇక్కడికి వచ్చి భూమి పూజ చేయడము, ఇక్కడ స్థాపనకు రావడం చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. అంటే ఒక విద్యార్థిగా చదువుకొని ఇక్కడే ఆడుకొని ఇక్కడే తిరిగినటువంటి నేలలో ఈరోజు ఒక శాసనసభ్యుడినై, ఒక మంత్రినై ఈ ప్రాంతంలోనే మళ్ళీ నేను నా చేతుల మీద జరుగుతుందంటే అది అంతా కూడా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదము, అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా. ఈరోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను, విద్యాశాఖలో కూడా మార్పులు తీసుకొని వస్తూ ఉన్నాం. ఇంతకుముందు కూడా ఇక్కడ నెట్ కూడా లేదని చెప్పారు. ఇంతకుముందు స్కూల్లో నేను 1-2 సార్లు ఇక్కడ మీటింగ్లకు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కూడా వచ్చినప్పుడు, ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు, ఆ బిల్డింగ్ కూడా గుర్తుంది. నెట్ పనిచేస్తున్నాం ఇప్పుడు. అప్పుడు వచ్చినప్పుడు నేను కూడా అప్పుడు గవర్నమెంట్ లేవని చెప్పి అడిగితే ప్రతి సంవత్సరం నేను ఇచ్చి పంపించేవాడిని. నా 5 సంవత్సరాలు నేను ఉన్నాను. కాబట్టి ఏదైనా గత 30 సంవత్సరాల కింద పెట్టినటువంటి వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు విద్యార్థులు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మార్పులలో తీసుకొని బనగానపల్లికి ఇంకా అవసరమైనటువంటి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే 12 రూములు తీసుకొని ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క స్కూల్ను ఖచ్చితంగా కూడా ఏదైతే డిగ్రీ కాలేజ్ ఉందో మీరందరూ కూడా మంచిగా చదువుకొని ఈ యొక్క రాష్ట్రంలోనే నా నియోజకవర్గాన్ని మొదటి పేర్లు నిలబెడతారు. మీకు కావాల్సిన వసతులన్నీ కూడా నేను కల్పిస్తాను. గతంలో కూడా ఇంతకుముందు 25 లక్షల రూపాయలు కేవలం టాయిలెట్, అమ్మాయిలకు టాయిలెట్స్ లేవంటే గత ప్రభుత్వంలో నేను సొంత నిధులు ఇచ్చాను. 25 లక్షల రూపాయలు మా కుమారుడు ఇచ్చాడు. 25 లక్షల రూపాయలు ఇచ్చేసి ఆ కాలంలోనే నేను ఇక్కడ అన్ని కూడా టాయిలెట్స్ కట్టించడం జరిగినాయి. ఇక్కడ జూనియర్ కాలేజ్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇక్కడ కూడా చేయడం జరిగినాయి. ఏదైనా ఈ యొక్క ముఖ్యమైన విద్యార్థులకు ఏవైతే ఈ సమస్యలు తెలియజేశారో ఖచ్చితంగా కూడా మీరు మీ ప్రిన్సిపల్ గారు ఇచ్చినటువంటి ప్రతి దానికి కూడా వీలైనంత వరకు దీనికి పరిష్కారం ఆలోచన చేసి శాశ్వతంగా ఈ మంచినీటి కొరత ఒకటి చెప్పారు. టాయిలెట్ సౌకర్యాలు కూడా ఉన్నాయి కానీ నీటి కొరత ఉందని చెప్పారు.
టాయిలెట్స్కి గదులు కూడా కావాలని చెప్పారు. వీటన్నిటిని కూడా ఒక్కసారి అధికారులను పంపించి మధు ఇట్రా, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎన్ని అవసరమవుతాయి, ఇప్పుడు పెట్టి 10-20 అయితే సరిపోతాయి కదా అక్కడికి. ఒకవేళ రిపేర్లు కూడా ఏదైనా టాయిలెట్స్ బాగలేకపోతే దీంట్లోనే రిపేర్ చేయించండి. మిగతా విషయాలు ఏదైనా అమౌంట్ గురించి ఏదైనా నేను మాట్లాడతా, ఆయన కూడా కాంట్రాక్టర్కి కూడా చెప్పండి. ఏదైనా విషయాలన్నీ కూడా ఇక్కడ ఏ వసతులుండే మీరు చేయండి నారండి, చిన్న చిన్నవన్నీ చేసేయండి. మిగతావన్నీ డబ్బు విషయం వస్తే నేను మాట్లాడతాను. వాది డ్రింకింగ్ వాటర్ కానీ ఇది కానీ. ఇంకొకటి ఏదో అడిగారు వీళ్ళు, రెస్ట్కు తీసుకోవడానికి వెయిటింగ్ రూము. ఒక పని చేయండి, ఇప్పుడు 12 రూములు వస్తున్నామా, ఒకటి వెయిటింగ్ కింద తీసుకోండి. దాంట్లో చూసి ఏదైనా అవసరమైతే చూద్దాం. ముందు అది కంప్లీట్ కానివ్వండి. ఎందుకంటే అంటే వాళ్ళు ఎట్లా బతకాలంటారు, ఇప్పుడు అందరం బతకాలి. ఒక్కటి అక్కడ మీకు అమ్మాయిలకి అమ్మ మీకు ఏమైనా వచ్చేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా, అట్లా ఏదైనా కామెంట్స్ గిమెంట్ చేస్తుంటే నేను ఒకసారి ప్రవీణ్ ఒక్కసారి వాళ్ళకంతా కౌన్సిలింగ్ ఈరోజు పిలిపించేసి ఎవడైనా కానీ అమ్మాయిల మీద కామెంట్స్ కానీ వాళ్ళు ఏదైనా విధచేష్టలు చేస్తే